గురుభ్యో నమ. మనము జీవాత్మలము. శ్రీకృష్ణుడు పరమాత్మ. సూర్యకాంతిలో మనల్ని మనం చూసుకోవడమే కాకుండా సూర్యుని కూడా చూడగలము. కానీ గాఢాంధకారంలో కొన్నిసార్లు మనము మన శరీరాన్ని కూడా చూసుకోలేము. కానీ సూర్యకాంతిలో మనం మనల్నే కాకుండా సూర్యుడిని కూడా చూడగలము. అలాగే ఆత్మ సాక్షాత్కారం అనగా మొదట పరమాత్మని, శ్రీకృష్ణ భగవానుని సాక్షాత్కారాన్ని పొందటం. కఠోపనిషత్తు రెండవ కాండము 2వ అధ్యాయము 13వ శ్లోకంలో చెప్పబడినట్లు నిత్యో నిత్యానాం చేతనా చేతనానాం. భగవంతుడు శాశ్వతులలోకి పరమ శాశ్వతుడు, పురుషులలోకెల్లా పరమ పురుషోత్తముడు. కృష్ణ చైతన్యం అంటే మనస్సును శ్రీకృష్ణునిపై కేంద్రీకరించడం. అలా చేసినప్పుడు మనసు పరిపూర్ణత్వాన్ని సాధించును. కడుపుకు శ్రద్ధగా ఆహారాన్ని అందించినచో శరీర అవయవాలన్నింటికీ శక్తి చేకూరి ఆరోగ్యవంతులము కాగలము. అలాగే చెట్టు వేళ్లకు నీటిని అందించినచో అది అన్ని కొమ్మలకు, ఆకులకు, పూలకు, అంతేకాకుండా చిగుళ్లకు కూడా చేరును. శ్రీకృష్ణుని సేవించడం ద్వారా సహజంగానే ఇతరులు అందరినీ సేవించినట్లు అగును. ముందు తెలిపినట్లుగా కృష్ణ చైతన్యవంతుడు సోమరిగా కూర్చోకూడదు. అతడు కృష్ణ చైతన్య తత్వము ప్రధానమని తెలుసుకోవాలి. కనుక దానిని ఇతరులకు అందించాలనుకున్నాను. అందుకే కృష్ణ చైతన్య సంఘానికి చెందిన వ్యక్తి మందిరంలో కూర్చోనక సంకీర్తన గ్రూపులుగా బయటకు వెళ్ళి ప్రచారం చేస్తూ పరతత్వాన్ని వితరణ చేస్తూ ఉండాలి. ఇదే శ్రీ చైతన్య మహాప్రభు మరియు ఆయన శిష్యుల లక్ష్యం. ఇతర యోగులు నిర్జన ప్రదేశాలలో కూర్చొని తమ యోగ సాధనలు సాధించి పురోగతితో సంతృప్తి చెందవచ్చు. లేక యోగి అనగా వారి వ్యక్తిగత సంతృప్తియే అన్నిటికంటే గొప్పది కావచ్చు. కానీ భక్తుడు కేవలం తన వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక పురోగతితో తృప్తి ఎన్నటికీ చెందడు. వాంఛాకల్పతరు భక్త్యశ్చ కృపా సింధుభ్య ఏవచ పతితానాం పాపనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సమస్త వాంఛలను తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించేవారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక వందనములు, ప్రణామములు. భక్తుడు బద్ధజీవుల పట్ల గొప్ప దయను కలిగి ఉండును. భక్తుడు కృపాసింధువు. సహజంగానే అతడు అందరికీ ఈ కృపను అందించాలని ఆశించును. ఉదాహరణకు యేసుక్రీస్తు భగవంతుని భక్తుడు. అతడు కృష్ణ చైతన్యవంతుడు. కనుక అతడు తన జ్ఞానాన్ని కేవలం తనతో ఉంచుకొని సంతృప్తి చెందదలుచుకోలేదు. అతడు ఒంటరిగానే తన భగవత్ చైతన్యాన్ని కొనసాగిస్తే సిలువ వేయించుకునే స్థితిని పొందేవాడు కాదు. భక్తుడు సహజంగానే దయను కలిగి ఉండును. ఇతరులను కూడా భగవత్ చైతన్యవంతులుగా మారుస్తూ రక్షింపదలుచును. భగవత్ చైతన్యాన్ని ప్రచారం చేయకూడదని ఖచ్చితమైన కఠినమైన హెచ్చరికలు చేయబడినను యేసు ప్రభువు తన జీవితాన్ని అర్పిస్తూ ప్రచారం కొనసాగించెను. ఇదియే నిజమైన భక్తుని యొక్క దృఢ విశ్వాసం, దృఢ లక్షణం, భక్తుని లక్షణం. కనుకనే భగవద్గీత మోక్ష సన్యాస యోగమైన 18వ అధ్యాయంలో 68, 69 శ్లోకంలో ఇవిలా చెప్పారు. భగవంతుని బోధనలను ప్రచారం చేసేవారు భగవంతునికి అత్యంత ప్రియమైన వారని చెప్పబడినది. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వభి దాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యత్యస్య సంశయ. ఈ పరమ రహస్యమును భక్తులను వివరించువానికి శుద్ధ భక్తియుక్త సేవ నిశ్చయముగా లభించును. అంత్యమున అతడు తిరిగి నన్ను చేరగలడు. నా చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్నే ప్రియకృత్తమః భవితా నా చ మే తస్మాదన్యః ప్రేతరో భువి. నాకు అతని కంటను ప్రేమైన సేవకుడు మరొకడు ఈ ప్రపంచంలో లేడు. అతనికి మించిన ప్రేమైన వాడు మరొకడు ఉండబోడు. అందుకే భక్తులు ప్రచారం కొరకు బయటకు వెళ్తారు. ఈ ప్రచారంలో భాగంగా వారికి కొన్నిసార్లు వ్యతిరేక శక్తులను, ఆటంకాలు ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు ఓటమిని పొందవలసి కూడా వస్తుంది. కొన్నిసార్లు నిరాశ చెందవలసి వస్తుంది. మరి కొన్నిసార్లు జనాన్ని మెప్పిస్తూ, కొన్నిసార్లు మెప్పించలేక కూడా పోవచ్చు. కానీ ప్రతి ఒక్క భక్తుడు ప్రచారం చేయటంలో నిపుణుడు కాలేడు. ఎలాగైతే రకరకాల ప్రజలు కలరో అలాగే 3 రకాల శ్రేణులకు చెందిన భక్తులు కూడా కలరు. 3వ శ్రేణికి చెందిన భక్తులలో దృఢ విశ్వాసం లోపించును. ఎవరైనా భక్తియుక్త సేవను ఉద్యోగం వల్లే లేక ఇతర ప్రతిఫలం ఆశించి చేసినచో వారి భక్తిలో అత్యున్నత పురోగతిని సాధించలేరు. చాలామంది ఈ భక్తియుక్త సేవ నుండి పతనమవుతూ ఉంటారు. వారు సేవ చేస్తున్నను పూర్తి దృఢ విశ్వాసం లోపించినందున వారికి కృష్ణ చైతన్యంలో కొనసాగుట కష్టమగును. దీనిని చాలాసార్లు ప్రత్యక్షంగా
అనుభవంలో చూడడం జరిగింది. కొందరు వారి స్వార్థ కోరికలను తీర్చుకున్నట్టుకు కృష్ణ చైతన్యాన్ని చేపడుతుంటారు. కొద్దిగా ఆర్థికంగా బలపడగానే వారు తిరిగి తమ పాత మార్గాన్ని చేపడుతూ ఉంటారు. కేవలం విశ్వాసంతోనే కృష్ణ చైతన్యంలో అభివృద్ధి సాధ్యపడదు. ఎవరైతే భక్తియుక్త సాహిత్యంలో నిష్ణాతులో వారు ఉత్తమ కృష్ణ చైతన్యవంతులు. ఎక్కువగా రెండవ శ్రేణికి చెందిన వారు భగవంతునికి చెందిన ఆధ్యాత్మిక సాహిత్య గ్రంథాలలో నిష్ణాతులు కాకున్నను శ్రీకృష్ణుని సేవలో కృష్ణ భక్తిపై సహజంగానే దృఢ విశ్వాసాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారు అటువంటి విధానంతో వికాసంతో కృష్ణ భక్తిని ఆరంభించి కొనసాగిస్తారు. కనుకనే వీరు శాస్త్రపరంగా మూడవ శ్రేణికి చెందిన భక్తుల కంటే మెరుగైన వారు కనుక విశ్వాసంలో దృఢముగా ఉంటారు. మూడవ శ్రేణికి చెందిన వారికి కృష్ణ చైతన్య సాహిత్య పరిజ్ఞానం కానీ పూర్తి విశ్వాసం కానీ ఉండదు. కానీ వారు సాంగిత్యాన్ని కలిగి సరళలైనందున కృష్ణ చైతన్యాన్ని పాటించడానికి ప్రయత్నిస్తుంటారు. మూడవ శ్రేణికి చెందిన వ్యక్తులకు కృష్ణ చైతన్యం నుండి పతనమయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ రెండవ శ్రేణికి మొదటి శ్రేణికి చెందిన వారు కృష్ణ చైతన్య మార్గం నుండి పతనము ఎన్నటికీ చెందరు. మొదటి శ్రేణికి చెందిన వారు పురోభివృద్ధిని సాధించి చివరికి పరమ లక్ష్యాన్ని సాధిస్తారు. మూడవ శ్రేణికి చెందిన వారిని గురించి చెప్పాలంటే శ్రీకృష్ణునికి చేసే భక్తియుక్త సేవ పట్ల విశ్వాసం మరియు నిశ్చయాన్ని గట్టిగా కలిగి ఉన్నప్పటికీ వారు భగవద్గీత, శ్రీమద్ భాగవతం లాంటి గ్రంథాలలోని శ్రీకృష్ణునికి సంబంధించిన విజ్ఞానాన్ని కలిగి ఉండరు. ఈ మూడవ శ్రేణికి చెందిన వారు కొన్నిసార్లు కర్మయోగ మరియు జ్ఞానయోగ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారు కలత కూడా చెందుతూ ఉంటారు. కానీ ఈ కర్మయోగము జ్ఞానయోగాలనే రోగము కుదిరినప్పుడు వారు కృష్ణ చైతన్యంలో రెండవ లేక మొదటి తరగతి భక్తులు కాగలరు. కృష్ణునిపై గల విశ్వాసం కూడా 3 రకాలుగా శ్రీమద్ భాగవతము 11వ అధ్యాయం స్కందంలో 11వ ఏకాదశ స్కందంలో వివరించబడింది. మొదటి తరగతికి చెందిన అనుబంధం, రెండవ తరగతికి చెందిన అనుబంధం, మూడవ తరగతికి చెందిన అనుబంధం. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.